నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే పాస్టర్ ఆనంద్కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందో క్రైస్తవ మతం స్వీకరించిన వరకు ఈ ఎస్టీ అట్రాసిటీ వర్తించదని చెప్పి, ఎస్సీ రిజర్వేషన్ వర్తించని ఏదైతే తీర్పిచ్చిందో ఆ తర్వాత ఇటు రెండు తెలుగు రాష్ట్రాలను అయితే ఒక అనుకోని వాతావరణం అయితే జరిగింది. ముఖ్యంగా ఎవరైతే క్రైస్తవ మతానికి చేరినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వారైతే పెద్ద పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశాలు నిర్వహించి ముఖ్యంగా హిందూ మతంలో కులాల మధ్య చిచ్చు రేపేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ ఎస్టీ అట్రాసిటీ గురించి, క్రైస్తవుల గురించి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందో అది సమంజసమేనా, దానికి సంబంధించి అది దళిత హిందువులకు ప్రయోజనం చేకూరుస్తుందా అనేటువంటి మరిన్ని అంశాల గురించి మనతో మాట్లాడడానికి దళిత వర్గం చెందినటువంటి బీజేవైఎం నాయకురాలు ప్రియాంక గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసు. నమస్తే మేడం. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును మీరు స్వాగతిస్తున్నారా? దానివల్ల దళిత హిందువులకు ఎటువంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఖచ్చితంగా మేము స్వాగతిస్తామండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని చాలా రోజులు ఒక కమిటీలు నిర్వహించి ఒక 21 పేజెస్ తీర్పునిచ్చింది. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చింది. సో మనం అందరం కూడా కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేస్తాము. సో యాజ్ ఎ నేను దళిత్ హిందూగా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాను. అయితే మేడం, మందకృష్ణ మాది గారు ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడే సోమాజిగూడలోనే పెట్టారు, ప్రెస్ క్లబ్లో పెట్టి ఏదైతే 1950 ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి, లేదంటే కులాలను రద్దు చేయాలి, లేదంటే బౌద్ధులకు సిక్కులకు ఎట్లా మీరు రిజర్వేషన్లు మళ్ళీ కల్పిస్తూ ఆర్డర్ తెచ్చారు, అలాగే దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పారు. దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఈ మందకృష్ణ మాదిగ ఒకరు, ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారు వాళ్ళ ఒకరు, వీళ్ళు ఒక పర్టికులర్ కమ్యూనిటీలో వాళ్ళ ఒక సపోర్ట్ని, ఒక టీం కోల్పోతారని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటనేది వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం నీకు రిలీజియన్ లిబరేషన్ ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం అదే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, నువ్వు వన్స్ క్రిస్టియన్గా వెళ్ళిపోయావు ఆర్ ముస్లింగా కన్వర్ట్ అయ్యావు, నీ లిబరేషన్ నీకుంది, వెళ్ళిపో. కానీ నువ్వు అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్యాక్కి వచ్చి నీకు అదే రిజర్వేషన్ ఫలితాలను ఎలా పొందుతావు, నీకు అది పొందడానికి లేదని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారమే సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఆమోదించాలి. అంతేగాని నువ్వు ఒక కమ్యూనిటీ యొక్క అదేంటి ఉనికి కోల్పోతావు అని చెప్పి, రాజ్యాంగ విరుద్ధంగా అని చెప్పి ఎలా మాట్లాడతావు? సొసైటీలో ఒక పెద్ద మనుషులుగా, ఇంత పెద్ద మనుషులుగా చాలామంది అవుతా కాన్స్టిట్యూషన్ ఎలా తప్పుపడతారు చెప్పండి ఒకసారి. అయితే వాళ్ళు అంటున్నారు, మేము మతం మారాం కానీ మీ మతం మారినా కూడా మా కులం అలానే ఉంది, మమ్మల్ని ఇంకా అట్లానే చూస్తూ ఉన్నారు. సో మాకు రిజర్వేషన్ కావాలి, మేము భారతదేశంలో పుట్టారు కదా, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వట్లేదు? ఎవరైతే క్రైస్తవ మతంలో మారినటువంటి బీసీలకు, ఓసీలకు సేమ్ అట్లానే రిజర్వేషన్ ఇస్తే మరి ఎస్సీలకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపైన ఎట్లా? ఎందుకంటే హై రేట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి క్రిస్టియన్గా దళిత్సే ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా. అది అప్పట్లో ఉన్న సోషల్ సాంఘిక వాళ్ళకి సొసైటీలో ఉన్న కొంచెం డిస్క్రిమినేషన్స్ తోటి వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యారు. ఓకే, వెల్ అండ్ గుడ్, అది అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే సొసైటీ చాలా చేంజ్ అయింది, ఎడ్యుకేటెడ్స్ చాలామంది వచ్చారు. ఇంతమంది వచ్చినాక ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఉంది, ఓన్లీ హిందూ, బౌద్ధ్ అండ్ సిక్కు మాత్రమే ఈ కాన్స్టిట్యూషన్లో హిందూగా వీళ్ళకి పరిగణిస్తారు. క్రిస్టియన్ లేదు కదా, ముస్లిం లేదు కదా. ఇప్పుడు ఈ రోజు వేళొచ్చి క్రిస్టియన్స్ వచ్చి మమ్మల్ని మేము ఈ రిజర్వేషన్స్ ఉపయోగించుకుంటామంటారు. రేపు ముస్లిమ్స్ వచ్చేసి మేము వాళ్ళ కన్వర్ట్ అయినా కానీ చెప్పి మేము ఎస్సీ రిజర్వేషన్ యూజ్ చేసుకుంటామంటే నష్టపోయేది ఎవరు? ఒరిజినల్గా హిందూ దళిత్సే కదా నష్టపోయేది. సో ఆ నష్టం కలగకుండా ఉండాలి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మేము ఖచ్చితంగా ఆ తీర్పుని రెస్పెక్ట్ చేస్తామో ఆమోదిస్తాం. అయితే మేడం, ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత ఏదైతే ఈ దళిత క్రైస్తవులు ఉన్నారో ఆ విషయాన్ని కాస్త ఇటు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఇతరత్ర అగ్రవర్ణాలతో సంబంధం చేస్తూ ఒక కులాల మధ్య చిచ్చు రేపేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది ఫ్యాషన్ అండి, అది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆంధ్రాలో వచ్చిన పాస్టర్ది, ఆయన ఒక క్రిస్టియన్ పాస్టర్ నడుపుకుంటున్నాడు. చిన్న ప్రాబ్లం వచ్చేటప్పటికి ఏం గుర్తొచ్చింది? రిజర్వేషన్ గుర్తొచ్చింది. నేను ఎస్సీ అని చెప్పేసి రిజర్వేషన్ గుర్తొచ్చింది. దాన్ని మిస్యూజ్ చేసుకున్నట్టే 100%. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్గా వెళ్ళినప్పుడు నువ్వు అదే క్రిస్టియానిటీలో ఫైట్ చెయ్యి. అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి హిందూగానే నాకు అట్రాసిటీ అని చెప్పి అట్రాసిటీ ఎలా పెడతావు? అది కరెక్ట్ కాదు కదా. మేడం, మొన్న ఇక్కడే ప్రీతం, ఎవరైతే ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం ఉన్నారో, ఈ సుప్రీంకోర్టు తీర్పుపైన ఆయన స్పందించారు. కేవలం ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒత్తిడి వల్లనే ఈ రకమైనటువంటి జరుగుతున్నాయి. అసలు దళితులను, దళిత క్రైస్తవులు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎస్సీ ఎస్టీ వర్తించాలి, ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చెప్తున్నారు. కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల అనుబంధ సంస్థలే ఈ యొక్క చిచ్చులు లేపుతున్నాయని చెప్పి వారిని తరమాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇది ఖచ్చితంగా బీజేపీ మీద పన్నుతున్న కుట్ర అండి, ఆర్ఎస్ఎస్ మీద కూడా పన్నుతున్న కుట్ర. ఇప్పుడు క్రిస్టియన్స్ చూడండి, మనకు బయట నుంచి వచ్చిన ముస్లిం కానివ్వండి, వీళ్ళు రావడం వల్ల మన కంట్రీలో ఏమైందంటే హిందువుల యొక్క ఉనికి చాలా తగ్గిపోతుంది.
సొసైటీలో చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఈ దేశానికి, హిందూ దేశానికి నష్టం అన్న విషయం వీళ్ళు గ్రహించట్లేదు. క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయినప్పుడు నీకు ఇంకా అంటే నువ్వు బయట నుంచి వచ్చిన మైగ్రేట్ అయిన కమ్యూనిటీని, క్యాస్ట్, రిలీజియన్ని ఇంట్రెస్ట్ చూపించినప్పుడు నీకు ఇంకా ఈ హిందూ దేశంలో పుట్టి నువ్వు అందులో నుంచి వచ్చిన ఫలాలను ఎలా ఆశిస్తావు? అది కరెక్ట్ కాదు కదా. కానీ ఈ దేశంలో ఇంకా ఈ హిందువుల ఉనికి ఉందంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ అనవచ్చు, బీజేపీ అనవచ్చు. కానీ దీన్ని ఎలా చిత్రీకరిస్తున్నారంటే రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్రదారులు ఏంటంటే మీరు ఎంత చూసుకున్నా ఎస్సీలకి ఇప్పుడు ఇదే మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు పొంది బీజేపీని పొగిడారు మొన్నటి వరకు. ఏది ఎస్సీ మాదికి మాకు చాలా మంచి చేశారని చెప్పి పొగిడారు. అదే వ్యక్తి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మళ్ళీ బీజేపీ విరుద్ధంగా మాకు విరుద్ధంగా చేసిందని ఎలా అంటారు? దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా? వీళ్ళు స్వలాభం కోసం జస్ట్ ప్రజలను మభ్యపెట్టడానికి చెప్పే మాటలేనండి. మేడం, బేసిక్ ఇప్పుడు ఎవరైతే క్రిస్టియానిటీలోకి మారినటువంటి దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ హిందూ దళితుల కంటే కూడా ఈ క్రైస్తవ మతంలోకి మారినటువంటి దళితులు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ను పూర్తిగా దాని ప్రయోజనాలను పొందుతున్నారంటే మీరేమంటారు? ఇప్పటివరకు అయితే చాలా పొందుతున్నారు, అన్నీ ఈక్వల్గానే పొందుతున్నారు. కానీ ఇక మీద ఒక అవేర్నెస్ వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా మేము ఆమోదిస్తాం. వీళ్ళు క్రిస్టియన్గా మారటం వల్ల దేశానికి, సొసైటీకి ఎంత లాసో మాకు బాగా ఒక అవగాహన అనేది ఉందన్నమాట. ఉండి ఈ హిందూ దళిత సంఘాలు ఏవైతే ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ యొక్క సమావేశం కూడా అదే అనమాట. ఎవరైతే క్రిస్టియన్స్ కన్వర్టెడ్ అయ్యారో వన్స్ అవ్వడం కాదు కదా, వాళ్ళ సొసైటీని మొత్తం కూడా చేంజ్ చేస్తున్నారు, చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా చేంజ్ చేస్తున్నారు. దీనివల్ల సొసైటీకి ఎంత లాసో కొంచెం ఒక అవేర్నెస్ తెచ్చుకుని వాళ్ళు ఈ ఫలితాలని పొందడం ఆపేస్తే, ఈ రిజర్వేషన్ యొక్క ఫలితాలను పొందడం ఆపితే ఆ కన్వర్షన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. మేడం, వాళ్ళు అంటున్నారు మేము గత 100 సంవత్సరాల నుంచి కూడా మేము అణగారిన వర్గాలుగా, వెనుకబడిన వర్గాలుగా ఉన్నాము, అందుకే మమ్మల్ని గుళ్ళ దగ్గరికి రానేలేదు, మాకంటూ దేవుడు కావాలని చెప్పి అనుకున్న తరుణంలో మమ్మల్ని ఈ క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి మమ్మల్ని హక్కును చేర్చుకుని మాకు ఎడ్యుకేషన్ ఇవ్వడం, మాకంటూ ఒక దేవుడిని కల్పించడం, మాకు సమాజంలో ఒక రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. సో అందుకోసం మేము మతం మారాము. కానీ మేము ఈ భారతదేశంలో పుట్టాం కదా, మేము మతం మారినంత మాత్రం మా కులం అయితే మారలేదు కదా, మమ్మల్ని అలానే పిలుస్తూ ఉన్నారు కదా ఇప్పటికి కూడా, ఎందుకు మాకు ఎవరు ఇతర మతాలకు ఇస్తున్నారు కానీ మాకెందుకు ఇవ్వట్లేదు క్వశ్చన్ చేస్తుంది. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు నీకు నీకు గుళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు, అన్ని చేశారు కాబట్టి మేము క్రిస్టియానిటీలోకి మారామన్నారు. ఓకే, అది ఇప్పటి సొసైటీ కాదు. ఇప్పుడు మరి నేను హిందూ దళిత్ని, నేను రోజు టెంపుల్కి వెళ్తాను, నన్ను ఎవరు రానివ్వకుండా ఉండరే? ఇప్పుడు వాళ్ళు అప్పట్లో జరిగింది డిస్క్రిమినేషన్ జరిగింది. ఆ డిస్క్రిమినేషన్ని వీళ్ళు ఒక రిలీజియన్ మీద బాయ్కట్ చేయమని కాదు కదా మీనింగ్ వాళ్ళు. కానీ స్టిల్ ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నారు. కానీ అదే ఎస్సీలు ఇప్పుడు అదే అణగాని వాళ్ళు ఇప్పుడు స్టిల్ ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు సొసైటీలో అన్ని కాస్టులతో పోల్చుకుంటే ఒక ఎస్సీ కమ్యూనిటీలో నుంచి వచ్చిన వాళ్ళు చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఇంకా ఇప్పటికీ కానీ సొసైటీలో చేంజ్ అవ్వాలి కదా, ఈ రిలీజియన్ అన్న ముసుగులో నుంచి బయటకు రావాలి కదా. సో మేము కోరుకునేది ఏంటంటే మీరు ఎస్సీ ఎస్టీలు అంతా కూడా చాలా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక అవేర్నెస్ తోటి ఇప్పటికన్నా వచ్చి క్రిస్టియానిటీ, ముస్లిం కన్వర్టేషన్ అనేసి చేంజ్ చేస్తే సొసైటీ చాలా మారుతుంది, అది కంట్రీకే మంచిదని చెప్పి మా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ.